ఏమైంది పిన్ని? చూస్తున్నావు కదమ్మాయి, ఎవరో తిప్పి తిప్పి వదిలేసిన బొమ్మలా ఇలా కింద పడ్డాను. బాగానే నాటకాలు ఆడుతున్నావు కదా పిన్ని. నాటకం కాదమ్మాయి, నిజం. ఇది నిజం. కాబోయే మా ఆయన మీద ఒట్టేసి చెబుతున్నాను. ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టే ఇప్పటి వరకు ఆడాను. అయితే నువ్వు నా మీద పగైనా పట్టుండాలి, లేకపోతే నీకు పిచ్చైనా పట్టుండాలి. అమ్మో, ఏదైనా సరే నేను ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోవాలంటే నువ్వు ఇలా ఫ్రీగా ఉండకూడదు అంతే. అమ్మాయి, అమ్మాయి, అయ్యో ఏమైంది అమ్మాయి? అయ్యో అమ్మాయి, అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి? అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మాయి? అమ్మాయి, అమ్మో అమ్మో అమ్మో, నేనేం కావాలని చేయలేదమ్మాయి, నేనేం కావాలని చేయలేదే. అమ్మాయి, అయ్యో అమ్మా, లే అమ్మాయి. ఎప్పుడు రా? ఎక్కడికే? పద. ఎక్కడికి? పద అమ్మాయి. అయ్యో ఏంటి ఇది, మూటలా చేసావు? అయ్యో అమ్మాయి, ఎందుకమ్మాయి నన్ను ఇలా కట్టేశావు? ఇప్పు అమ్మాయి. ఎప్పుడు ప్రశాంతంగా పడుకుంటా. గుడ్ నైట్. అమ్మా, అమ్మా. విశేషం, అలం, అతిశయోక్తి. ఇక్కడ భూభారాన్ని ఆదిశేషుడు మోస్తూ ఉండడమే పురాణ గాథ ప్రస్తావించబడింది. అలాగే దశావతారాల్లో ఒక్కడైన కూర్మావతార రూపంలో శ్రీవిష్ణువు భూభారాన్ని మోసాడని దీని సారాంశం. ముందు ఆరోగ్యం బాగోలేదు. అమ్మని బాగా చూసుకోవాల్సింది నువ్వేగా. అమ్మ నీకు మహాభారతం చదివి వినిపించడం ఏంటి? నువ్వే కదా అమ్మకి మహాభారతం చదివి వినిపించాలి. నువ్వు మహాభారతం అమ్మకి చెప్పాలి, అమ్మ వినాలి. అత్తయ్య, మీరు చెప్తుంది శ్రద్ధగా వినలేకపోతున్నాను. అటు మీ అబ్బాయి రమ్మని సైగలు చేస్తున్నాడు. కావాలంటే మీరే చూడండి. హలో, చెప్పండి. యా అవును. రేయ్ ఇలారా. అమ్మా, ఫోన్ మాట్లాడుతున్నాను. రారా. మళ్ళీ ఈవిడ గారు ఏం మెలికి పెట్టారో ఏమో. ఏంట్రా సైగలు చేస్తున్నావు? అది కాదమ్మా, మహాభారతం నువ్వు చదివి తనకు చెప్పడం ఏంటి? తనే కదా నీకు చెప్పాలి, అదే సైగ చేస్తున్నాను. మాట మార్చాలని చూడకు. నీ వెర్రి వేషాలన్నీ నాకు అర్థం అవుతున్నాయి. పెళ్ళైంది కదా అని తొందరపడుకో. ముహూర్తం పెట్టేంత వరకు వెయిట్ చేయి. చిచి, పెళ్లి కాలేదు ముర్రో అని నేను మొత్తుకుంటుంటే మీరేంటమ్మా? మీరు నన్ను నమ్మరా? తమరి వేషాలు చూశాక ఇంకా నమ్ముతూ కూర్చుంటానా? అయినా ఎప్పుడు ఈ అమ్మతో అబద్ధాలు చెప్పని వాడివి, ఇప్పుడేంట్రా కొత్తగా ఈ చిలిపి అబద్ధాలు? అమ్మా కాదమ్మా, అసలు నేను అబద్ధం గుర్తుపెట్టుకో. ముహూర్తం పెట్టేంత వరకు భూమిని టచ్ చేయటానికి వీల్లేదు. టచ్ కాదు కదా, తన చిటికెన వేలు కూడా నేను టచ్ చేయను.
నువ్వు రాని సంగతి చెప్తా. అమ్మా భూమి, మిగతాది రేపు చదువుకుందాం. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. హలో పోతురాజు, నేను నక్షత్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నువ్వు చెప్పినట్టే బొమ్మని ముగ్గులో పెట్టి చెర్రీగడి కాళ్ళు చేతిలో విరవాలనుకున్నాను. కానీ వాడికి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. హాయిగా నిద్రపోతున్నాడు. ఆ మాటకు ఆస్కారమే లేదు. అత్యంత కష్టమైన పూజ చేసి ఆ బొమ్మని నీకిచ్చాను. మరెందుకు పని చేయట్లేదు పోతురాజు? నువ్వు చెబుతున్న చెర్రీ ఒంటికి ఏమన్నా తాయితులు కట్టుకున్నాడేమో చూసి పరీక్షించి నాకు మళ్ళీ ఫోన్ చేయి. అలాగే. వీడి మెడలో గాని రెండు చేతులకు కూడా ఎలాంటి తాయెత్తు లేదు. అయినా వీడికి ఏం అవ్వడం లేదేంటి? కాళ్ళకు కూడా ఎలాంటి తాయెత్తు లేదు. మరి వీడికి ఏం జరగట్లేదేంటి? సరే, ఒకసారి పోతురాజుకి ఫోన్ చేద్దాం. చెప్పమ్మా నక్షత్ర. మొత్తం చెక్ చేశాను పోతురాజు. ఎలాంటి తాయితో కట్టుకోలేదు. మొలతాడు చెక్ చేశావా? మొలతాడా? లేదు పోతురాజు. అది కూడా చెక్ చేసి మళ్ళీ ఫోన్ చేయమ్మా.